హాయ్ హలో అందరూ బాగున్నారా? ఇవాళ ఆలు పరోటా చేస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆలూని 2 ఆలూస్ని ఉడకబెట్టి సాల్ట్ వేసి ఉడకబెట్టుకోండి. ఈలోపు అవి ఉడుకుతూ ఉంటుంది. నేను గోధుమ పిండి 2 కప్స్ తీసుకున్నాను. సాల్ట్ ఆయిల్ వేసి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీలా గట్టిగా కాకుండా స్మూత్గా కలుపుకోండి. మరీ లూజ్ ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ పూసేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా బంగాళదుంప ఉడుకుంటాయి కదా, అవి తీసేసుకొని స్మాష్ చేసుకోండి బంగాళదుంపని. నా దగ్గర స్మాష్ లేదు, అందుకొని గంటతోటే చిదుముతున్నాను. దీనిలో పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, కారము, ధనియాల పొడి, మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే, నా దగ్గర లేదు అందుకొని వేయలేదు, జీలకర్ర పొడి కూడా వేసుకోండి. సాల్ట్ తగినంత సాల్ట్ మొత్తం కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చపాతీని తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఈ ఆలు కూడా తీసుకొని దానిలో స్టఫ్ చేసేసుకొని చపాతీలా మరీ గట్టిగా రుద్దొద్దు, పైన అలా వేసుకొని చపాతీ కాల్చుకోవడమే. బటర్ ఉంటే బటర్ తోటి కాల్చుకోండి. నా దగ్గర బటర్ లేదు, ఆయిల్ తోటి కాల్చాను. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్లో తెలియదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.